త్యాగం చేశాడు. త్యాగం జాతి కోసం చేశాడు. అలాంటి త్యాగాల ఫలితం ఈ రోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని లాజికల్ గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను. ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, చేయాలి. ఎన్టీ రామారావుకి భారత రత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ మహనీయుని బాటలో పయనిద్దాం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసే బాధ్యత నాది. జూయిష్ కాదు, ఇంకొకరు కాదు, తెలుగు జాతి అవుతారు. భారతదేశంలో నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవాలి. దానికి కూడా మీరందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. భారత దేశ గౌరవాన్ని పెంచుదాం, తెలుగోడి సత్తా చాటుదాం.